రాజకీయాలలో భాష మారిపోతుంది. విమర్శలు ప్రతి విమర్శలు అన్నవి హుందాగా ఉండటం లేదని అంతా అనుకుంటుంటే ఉంటారు. ఇక రాయలసీమలో రాజకీయం వేడెక్కేలాగా సాగుతోంది. ఇదిలా ఉంటే రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదర్తిగా రాజకీయం ఎప్పుడూ హీటెత్తిపోతోంది. అయితే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంటోంది. రాప్తాడులో పరిటాల ట్యాక్స్ తో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారని తోపుదుర్తి తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ప్రతి పనికి ఇంత అని కమిషన్ వసూలు చేస్తున్నారని కూడా అన్నారు. ఇది ఆఖరికి ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం దాకా వెళ్లిందని, వారి నుంచి కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రతి లబ్ధిదారుడి నుంచి కనీసం 10,000 రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు. పేదలైన లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అయితే పరిటాల శ్రీరామ్ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ధర్మవరంలోనూ బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తాజాగా జరిగిన ఆయుధ పూజలో 8 కార్లు గండ్లని పూజించారు అని, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన సొమ్మని ఆయన నిలదీశారు. ఇక తోపుదుర్తి చేసిన ఆరోపణలకి పరిటాల సునీత ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అని ఆమె హెచ్చరించారు. వైసీపీ వారికి ఈ తరహా వసూళ్లు అలవాటేమో కానీ పరిటాల కుటుంబానికి కాదని ఆమె స్పష్టం చేశారు. తాము ఎప్పుడు 10 మందికి పెట్టేవారమే కానీ తీసుకునేవారం కాదని కూడా అన్నారు. ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు. టీడీపీ కూటమి నేతలు, ఎమ్మెల్యేలు కమిషన్లు దండుకున్నారని మరొకసారి తోపుదుర్తి ఆరోపించారు. తాము ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సింది పోయి చెప్పు తెగుద్ది అనటమేంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేల అవినీతి మీద విచారణ జరిపించే సత్తా కూటమి ప్రభుత్వం పెద్దలకి ఉందా అని కూడా సవాలు చేశారు. ఇక ధర్మవరంలో కూడా చేనేత వ్యాపారులని బెదిరించి కోట్లాది రూపాయలని వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఉన్న విషయాలు చెప్తే బెదిరిస్తారా అని తోపుదుర్తి మండిపడ్డారు. ఇక ప్రభుత్వ హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిని చెప్పు తెగుద్ది అని ఎమ్మెల్యే హోదాలో ఉన్న పరిటాల సునీత బెదిరించడం ఏమిటని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే గనక రాప్తాడ్లో ఈ చెప్పు తెగుద్ది మాటల యుద్ధం అయితే సాగుతుంది. ఎవరు ఎవరిని ఏమైనా విమర్శలు చేసుకోవచ్చు అన్న ఈ కల్చర్ పెరిగాక వీటిని వింటూ ఉండటమే జనాలకు అలవాటైపోయిందని కూడా మాట్లాడుకుంటున్నారు. రానున్న రోజులలో ఈ రాజకీయ సంవాదాలు మరింతగా పెరిగే అవకాశాలే ఉంటాయి తప్ప తగ్గేలాగా కనిపించట్లేదని అంటున్నారు.